శ్రీశైల మహాక్షేత్రంలో అత్యంత ప్రాచీనమైన పంచమఠాలు ఘంటామఠం, భీమాశంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారంగధర మఠం. ఈ 5 మఠాల యొక్క విశిష్టత మరియు వాటిలో దాగి ఉన్న రహస్య ధ్యాన మందిరాలు మరియు స్వామివార్లను చూపే ప్రయత్నం చేస్తాను. అన్ని మఠాలు ఒకేసారి చూపించడానికి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి విడివిడిగా చేశాను. ఈసారి వెళ్ళినప్పుడు తప్పక దర్శించుకోండి. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే ఈ మఠాల ప్రాముఖ్యత తెలుస్తుంది. ఇలాంటి విషయాలను తెలియజేసే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక పంచమఠాలలో పురాతనమైనది మరియు మొట్టమొదటిది ఘంటామఠం. ఈ పవిత్రమైన ఘంటామఠం గురించి అనేక విషయాలను ఎన్నో సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటూ స్వామివారి సేవలో ఉన్న చిన్న చెంచు స్వామివారిని అడిగి తెలుసుకుందాము. నమఃశివాయ. చెప్పండి సార్. ఇవి మనకు పంచమఠాలని 5 మఠాలుంటాయి స్వామి. అతి పురాతనమైనటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి, ఆలయానికి వాయువ్య దిశ లోపల పంచమఠాలని 5 మఠాలు. ఈ 5 మఠాల్లో మొదటి మఠం ఘంటామఠం. ఇక్కడ ఘంటాకర్ణ సిద్ధేశ్వర మహర్షి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగము. కరణం అంటే చెవులు. స్వామివారి చెవులకు గంటలుండేవంట. ఆయన ప్రతిష్టాపన చేసిన శివలింగం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం లోపల. అక్కడి నుంచి కొంచెం పక్కలో వస్తే అమ్మవారుంటుంది. అమ్మవారి పేరు కౌమారి అమ్మవారు. ఈ అమ్మవారికి ముందు 3 ముఖాలుంటాయి. వెనకకు కూడా 3 ముఖాలుంటాయి. మనకు సప్త మాతృకలని ఉన్నారు. అందులో ఈ అమ్మవారు ఒక ఆమె. కుమారస్వామి చిన్నగున్నప్పుడు పాలిచ్చి, పెంచి పెద్దగా చేసిన వాళ్ళు 6 మంది అమ్మవార్లున్నారు. అందులో కూడా ఈ అమ్మవారు ఒక ఆమె. వీళ్ళు 6 మంది పెంచి పెద్దగా చేసి ఆ కుమారస్వామి వారిని మళ్ళీ అమ్మవారికి అప్పగిస్తారు. అప్పగించినప్పుడు ఆ అమ్మవారు స్వామివారిని ఆలింగనం చేసుకుంటది. చేసుకున్నప్పుడు శరీరం ఒకటి ఏర్పడి ముఖాలు 6 ఏర్పడతాయి. అందుకు షణ్ముఖుడు అన్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే కుమారస్వామి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం ఉంటది. ఆ శివలింగానికి ఎదురుగా ఒక పెద్ద గంట ఉంటది. ఆ గంట కిందనే గుండం ఉంటది ఒకటి. ఆ గుండం పేరు అమృత గుండము. ఆ అమృత గుండము నీళ్లతోటి మహాశివరాత్రి పర్వదినాన పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేసుకుంటూ సూర్యుడు అస్తమించే సమయం నుంచి తెల్లవారి సూర్యోదయం అయినంత వరకు ఒక మనిషి నీళ్లు తీసేయటం, ఒక మనిషి ఘంటా వాయించటం, ఒక మనిషి అభిషేకం చేయటం, ఈ విధంగా తెల్లవారిన దాకా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ ముగ్గురికి కూడా కేచరి సిద్ధి ప్రాప్తించేదంట. కేచరి అనగా గాలిలో లేచి వెళ్ళిపోయేటటువంటి సిద్ధి ప్రాప్తించేదంట. ఆ సమయం లోపల అక్కడ గంట కొడుతూ ఉంటే కాశీలో వినపడుతుందంట. అందుకని ఘంటామఠం అని పేరు. ఆ గుండం పైనుంచి కిందికి 6 అడుగులుంటది. ఎన్ని నీళ్లు తీసినా కూడా తరగవు స్వామి. దాన్నే ఘంటాకుండం అని కూడా అంటూ ఉంటారు. ఆ ఘంటాకుండానికి ఎదురుగా సరస్వతి కుండం ఉంటది. సరస్వతి అంతర్వాహినిగా వెళ్లుతూ ఉంటది స్వామి. దానికి పక్కలనే ఆనుకొని భూగ్రహ ధ్యాన మందిరం ఉంటది. అండర్ గ్రౌండ్ ఉంది అది మొత్తం. ఒక రూమ్ మాదిరిగా ఉంటది స్వామి. దాన్నే సగర్భ ధ్యాన మందిరం అని కూడా పిలుస్తూ ఉంటారు. అక్కడి నుంచి పక్కకు పోతే భక్త మార్కండేయ స్వామి ప్రతిష్టాపన చేసినటువంటి మృత్యుంజయ లింగం ఉంది. మార్కండేయ మహర్షి తపస్సు చేసి ప్రతిష్టాపన చేసిన శివలింగం. ఆరోగ్య సమస్య ఎవరికున్నా గాని ఆ స్వామిని అభిషేకం చేసుకొని దర్శనం చేసుకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది నాయన. అక్కడి నుంచి కొంచెం పక్కన పోతే జీవ సమాధి ఉంటది. కర్ణాటక కొట్టూరు బసవేశ్వర స్వామి అని 600 సంవత్సరాల క్రితం జీవ సమాధి. బ్రహ్మంగారి టైం లోపల సమాధి అయినటువంటిది. అక్కడి నుంచి కొంచెం పక్కకొస్తే కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగం ఉంటది. కాశీ పోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్వామిని అభిషేకం చేసుకొని దర్శనం చేసుకుంటే కాశీ పోయొచ్చినటువంటి ఫలితం ఉంటది. అందులో 3 శివలింగాలుంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని 3 శివలింగాలుంటాయి. అక్కడి నుంచి కొంచెం కిందికొస్తే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీశైల మహాక్షేత్రానికి దర్శనానికొచ్చినప్పుడు అందులో కూర్చొని కొన్ని రోజులు ధ్యానం చేసినటువంటి ధ్యాన మందిరం. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, సనారి విశ్వేశ్వర స్వామి, సిద్ధనాగార్జునుడు, కాశిరెడ్డి నాయన, సురేంద్ర బాబూజీ ఇలాంటి మహాత్ములు ఎంతోమంది అందులో కూర్చొని ధ్యానం చేసి సిద్ధి పొందినటువంటి ధ్యాన మందిరం నాయన. ఇక్కడ మనకు కొన్ని వేల మంది ఋషులు తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి మఠం ఇది. దీని పేరే ఘంటాకరణ సిద్ధేశ్వర మఠం. ఆ మహర్షులు తపస్సు చేసి వాళ్ళ యొక్క తపశ్శక్తి మొత్తం ఇక్కడ
లోపల అంతర్లీనం చేసి ఉన్నారు స్వామి. ఎవరైతే ధ్యానం చేసుకుంటారో, ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళకు నిత్యం కూడా ఆ సూక్ష్మ దర్శనం జరుగుతూ ఉంటది ఇక్కడ. ఇక్కడ రాత్రి 12-3 గంటల మధ్యల భ్రమరాంబ అమ్మవారు బాల రూపంలో సంచారం చేస్తూ ఉంటది. రూపం కనపడదు. మువ్వల శబ్దం వినపడుతూ ఉంటది. ఆ జీవ సమాధిలో రాత్రి 12 తర్వాత ఓంకారనాదం వినపడుతూ ఉంటది. కుమారస్వామి శివలింగం కాడికి ప్రతి అమావాస్యకి, పౌర్ణానికి ఒక పామొచ్చి ఆ శివలింగాన్ని చుట్టుకొని 27 నిమిషాల నుండి అదృశ్యమైపోతూ ఉంటది స్వామి. ఈ పంచమఠాలని మనకు 5 మఠాలు. 5 మఠాల లోపల 5 ఉపమఠాలు గూడా ఉన్నాయి. మొదటిది ఘంటామఠం, భీమాశంకర మఠం, జటావీరభద్ర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, మల్లేశ్వరి గవి, మహిషాసురమర్దిని, పాండవుల గుహ, చతుర్ముఖలింగం, సారంగధర మఠం, గోశాల, మల్లమ్మ కన్నీరు, మల్లమ్మ ఆవుల దొడ్డి, విశ్వామిత్ర మఠం, భీముని పాదాలు, గోగర్భం, వాల్మీకి మహర్షి పుట్ట, ఇవన్నీ గూడా 1 కిలోమీటర్‌న్నర లోపల ఉన్నాయి స్వామి. ఇవన్నీ గూడా ఆ రోజుల్లో ఆ ఋషులు తపస్సు జేసుకోవడానికి నిర్మాణం జరిగినటువంటి ద్వాపర యుగం లోపల పంచపాండవులు అరణ్యవాసం జేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మఠంలో కూర్చొని తపస్సు జేసినటువంటి మఠాలు నాయనివి. అందుకని పంచమఠాలని పేరు వీటికి. శివాయ గురవే నమః! శ్రీమాత్రే నమః! ఇది నాయన ఘంటామఠం గురుగారు మీ విశేషం. పేరేంటి గురుగారు? చిన్నస్వామి నా పేరు. మరి పంచమఠాల గురించి ఇంత బాగా వివరించిన మేము సెంచులం నాయన ట్రైబల్స్. ఆ! మరి స్వామివారు ఇంత బాగా వివరించారు. నాకు తెలిసిన శ్రీశైలంలో కాడికి అదే స్వామి. చెప్పాను. మరి ఈసారి శ్రీశైలం వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ పంచమఠాలని దర్శించి ఇక్కడ ధ్యానం చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుందని చెప్తున్నారు. ఈ మధ్య పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాలలో ఈ మఠం వద్ద ప్రాచీన శిలాశాసనాలు, భూగర్భ ధ్యాన మందిరాలు బయటపడ్డాయి. ఈ మఠం యొక్క రాతి కట్టడాలు, పురాతన స్తంభాలు మరియు ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ ప్రాంగణంలో నమఃశివాయ అనే పంచాక్షర మంత్రాన్ని జపించిన మంచి ఫలితం కలుగుతుందని చెప్పారు. ఇక్కడ ఆలయంలో స్వామివారికి స్వయంగా మనమే అభిషేకించి స్వామివారిని తాకి పూజ చేయవచ్చు. ఈ మఠంలో ఒక ప్రత్యేకమైన గంట ఉన్నది. పూర్వము స్వామివారికి అభిషేకం చేస్తున్న సమయంలో, హారతి సమయాలలో ఇక్కడ ఉన్న పెద్ద గంటను మోగించేవారట. ఈ శబ్దం చుట్టుపక్కల గ్రామాల వారికే కాకుండా దేవతలకు కూడా వినిపించేదట. ఆ గంటని మనం ఇప్పుడు చూడవచ్చు. సాధకులు సాధారణ ప్రదేశాలలో కాకుండా ఇలాంటి మఠాల ప్రాంగణంలో కూర్చుని చేసే శివనామస్మరణ లేదా మంత్రజపం 1,000 రెట్లు ఫలితం కలుగుతుందని నమ్మకం. ఇలాంటి మఠాలు చూసే అవకాశాన్ని నాకు ఇచ్చిన పరమశివునికి సాష్టాంగ వందనం చేస్తూ ముగిస్తున్నా. ఓం నమః శివాయ.